దాన్ని చూపించే క్షేత్రంగా కుప్పాన్ని తయారు చేసి ఈరోజు ఒక గిన్నీస్ రికార్డుకు కూడా శ్రీకారం చుట్టామంటే అది ఇక్కడుండే ప్రజానీకం యొక్క గొప్పతనం. దాని పేరు కూడా సూపర్ సైకిల్ పెట్టాం. సైకిల్ ఎక్కితే ఎంత స్పీడ్ కావాలంటే అంత స్పీడ్ పెంచచ్చు. రెండోది, తొక్కాలనుకుంటే తొక్కచ్చు, లేకపోతే ఎలక్ట్రిసిటీ రన్ చేయాలంటే దాన్ని గేరు మార్చేసి యాక్సిలరేటర్ కానీ పెంచుకుంటూ పోతే సుఖంగా వెళ్ళిపోవచ్చు. దీనివల్ల అనేక లాభాలు ఉన్నాయి, మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. దీనివల్ల మీరు ఒక్కసారి చూస్తే మనకు ఎక్కడికి పోవాలన్నా 45, 50, 60 కిలోమీటర్ల వరకు ఈజీగా వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. రెండోది, ₹1 ఒక్కసారి సైకిల్ కొంటే ఇంకా ₹1 ఖర్చు లేదు. అంతా కూడా మీ ఇంటి పైన ఉత్పత్తి అయ్యే కరెంటుతోనే మీ సైకిల్ ఛార్జ్ చేసుకుంటే ₹1 ఖర్చు లేకుండా నేరుగా బస్సు అయితే బస్ స్టాండ్లో దిగుతుంది. కానీ సైకిల్ అయితే మీరు చూశారు నేరుగా స్టేజ్ దగ్గరికి వచ్చేసారు. కారు అయితే అక్కడ దిగాలి. మీరు అనుకున్న ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు, మీ ఇంట్లోకి రావచ్చు. దొడ్డి దారులైనా పర్వాలేదు, చిన్న చిన్న దారులైనా పర్వాలేదు, ఎక్కడికైనా దూసుకెళ్ళేది ఈ సైకిల్. అదే సూపర్ సైకిల్. ఆ రోజు మీరు సైకిల్ ఓటేశారు. ఈరోజు అభివృద్ధి ఏంటో చేసి చూపించింది ఆ సైకిల్. ఈరోజు మీ జీవితాల్లో ఒక నూతన ఎనర్జీ, వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ ఎప్పుడు ఏదైతే నేను చెప్తున్నానో అది సాధించడానికి ఈ సైకిల్ ఉపయోగపడుతుంది. దీనివల్ల మీ ఆరోగ్యం బాగుపడుతుంది. స్వచ్ఛమైన గాలి కుప్పం సొంతం. మీరు గుర్తుపెట్టుకోవాలి, పొల్యూషన్ ఉండదు ఇక్కడ. దానికి కూడా ఏం చేయాలో చేస్తున్నాం. రేపు ఎవరైనా బయట వాళ్ళు ఎక్కువ రోజులు బతకాలంటే ఎక్కడ ఉండాలనుకుంటే నేరుగా కుప్పానికి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యే పరిస్థితి వస్తుంది. అలాంటి ప్రాంతంగా తయారు చేస్తాం. అదే సమయంలో ఈరోజు మీరు ఒకటి గుర్తుపెట్టుకొని పని చేస్తూ ఉంటాం. పని చేసి ఇంటికి వచ్చి మళ్ళీ ఎక్సర్సైజ్ చేయాలి. నేను ఎప్పుడూ ఒక మాట చెప్తాను మీ అందరికీ, ఎక్కువ తిండి తిన్నా దానివల్ల లాభం లేదు, నష్టమే వస్తుంది. ఎప్పుడు రామ్దేవ్ గురువు చెప్తా ఉంటాడు, మనిషి జన్మ 120, 130 సంవత్సరాలు, 120 సంవత్సరాలు. కానీ 120 సంవత్సరాల్లో తినవలసిన తిండి 30 సంవత్సరాలు తినేస్తున్నారు. అంటే ఏమవుతుంది? ఇంకా అజీర్ణం, షుగర్, అన్ని రోగాలు వచ్చేస్తాయి. అక్కడి నుంచి భగవంతుడిచ్చిన ఆయుస్సుని మనం చేజేతులారా తగ్గించుకునే పరిస్థితికి వస్తున్నాం. అందుకనే మితంగా తినడం. తినే తిండి కూడా మీరు ఆలోచించుకోవాలి. మనం తిండే తిండి పౌష్టికాహారం తింటున్నామా? ఒకప్పుడు మనందరం కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది, కార్బోహైడ్రేట్స్ తినేవాళ్ళం, అంటే బియ్యమే తినేవాళ్ళం. బియ్యం ఎక్కువ తింటే కార్బోహైడ్రేట్స్ వల్ల షుగర్ వస్తుంది. షుగర్ వస్తే ఆటోమేటిక్గా గేట్వే ఫర్ ఆల్ డిసీజెస్, అన్ని రోగాలకి గేట్వే షుగర్ వ్యాధి అని చెప్పుకోవడానికి మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఒకప్పుడు కుప్పంలో రాగులు తినేవాళ్ళం. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత అందరూ బియ్యం తప్ప వేరే తినే పరిస్థితి లేదు. అది కూడా తెల్ల బియ్యం, డబల్ పాలిష్, చాలా తెల్లగా ఉండాలనుకుంటున్నాం. కానీ ఇప్పుడు మారాయి, రోజులు మారాయి. మిల్లెట్స్ తినాలి. మళ్ళీ రాగులు తినే పరిస్థితికి వచ్చింది, సజ్జలు తినే పరిస్థితికి వచ్చాయి, కూరగాయలు, పండ్లు తినే పరిస్థితికి వచ్చాం, కోడిగుడ్లు, మాంసం తినే పరిస్థితికి వచ్చాం. హై ప్రోటీన్ ఉండాలి. సమతుల్యంతో ఆహారం తీసుకుంటే డాక్టర్ దగ్గరికి పోయే పని ఉండదు. అదే సమయంలో సరైన నిద్రపోవాలి. నిద్రపోవాలంటే మీ అందరిలో కూడా గుర్తుపెట్టుకోవాలి,
తప్పులు చేసిన వాడికి నిద్ర రాదు. వాడు చేసిన తప్పులే వాడిని వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి తప్పు చేసి కర్మ చేయాలి, మంచి చేయాలి. అదే సమయంలో సాయంత్రం ఇంటికి వస్తే కంటి నిండా నిద్రపోయే అదృష్టం మనకు ఉండాలని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నిద్ర చాలా ముఖ్యం. బాడీని ఛార్జ్ చేస్తుంది. రాత్రిగానే ఒక 7 గంటలు 8 గంటలు మీరు బాగా నిద్రపోతే తెల్లవారే లోపల ఫ్రెష్గా ఉండడమే కాకుండా ఇంకా బ్రహ్మాండంగా పనిచేసే శక్తి వస్తుంది. మూడోది, బాడీకి కొంత ఎక్సర్సైజ్ అవసరం. అది వాకింగ్ చేస్తారా, ఎక్సర్సైజ్ చేస్తారా, యోగా చేస్తారా, లేకుంటే కొంతమందిని చూస్తూ ఉంటాను. ఒకప్పుడు రైతుల ఆరోగ్యం బాగుందంటే నిద్రలేసి పొలం దగ్గరికి వెళ్ళి పొలం పనులు చేయడం, పొలం అంతా తిరగడం, పనులు లేని సమయంలో కూడా పొలం అంతా తిరిగేవాడు. దానివల్ల కొన్ని క్యాలరీస్ బర్న్ అయ్యి తద్వారా ఎప్పుడూ ఆరోగ్యం బాగుండేది. ఇప్పుడు అందుకే నేను సూపర్ సైకిల్ మీ చేతికి ఇస్తున్నా. ఇప్పుడు ఎక్కడన్నా బయట పోయి పని చేసుకోండి, అక్కడి నుంచి నేరుగా ఇంటికి వచ్చేటప్పుడు పోయేటప్పుడు సైకిల్ మీద మీ పెడలింగ్ కూడా వేస్తే మీరు ఒక్క అడుగు కానీ తొక్కితే ఇంకొక అడుగు కలిసి వస్తుంది. మీరు దాని స్పీడ్ పెంచాలంటే గేర్ 1లో నుంచి 2 మారిస్తే 2 అడుగులు వేస్తే 2 అడుగులు వస్తుంది, ఇంకా 4 అడుగులు వస్తుంది. 4 వరకు పోతే 25-30 కిలోమీటర్ల స్పీడ్ కూడా దొక్కే పరిస్థితి వస్తుంది. అంటే ఎక్కడికి పోవాలన్నా ఒక అర్ధ గంట 10 నిమిషాల్లో మీరు గమ్యస్థానాన్ని చేర్చుకోవచ్చు. మీ ఆరోగ్యానికి గ్యారంటీ. అది నా పూచి. అందరూ సైకిల్ ఎక్కండి, సూపర్ సైకిల్ కొనుక్కోండి. ఖర్చు లేని పని, ఇంట్లోనే ఛార్జింగ్, పైనే కరెంటు ఉత్పత్తి. ఇది ఒక్కరిగానే మనం చేసుకుంటే చాలా ఉపయోగపడుతుంది. దీనివల్ల కార్బన్ డయాక్సైడ్ తగ్గుతుంది, CO2 బాగా తగ్గుతుంది, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు బాగా తగ్గుతాయి, పర్యావరణానికి హితవుగా ఉంటుంది. అందుకే ఈరోజు నేను ఒకటే ఆలోచిస్తున్నా. రాష్ట్రమంతా ప్రత్యేకమైన ట్రాక్స్ అన్ని సైకిల్ ట్రాక్లు పెడతాం. మామూలు రోడ్లో ఇబ్బంది ఉంటే టౌన్స్ అన్నిట్లో సైకిల్ ట్రాక్ పెడితే అందులో నుంచి ఈజీగా పోయే పరిస్థితి వస్తుంది. ఒకవేళ సైకిళ్ళు కొనుక్కోలేని వాళ్ళకు కూడా రెంటెడ్ సైకిల్ కూడా పెడతాం. ఇక్కడ ఎక్కి ఇక్కడ దిగేసి వెళ్ళిపోతే అక్కడి నుంచి వాళ్లే తెచ్చుకుంటారు మళ్ళా ఆ సైకిల్ని. అలాంటి ఏర్పాట్లు కూడా చేస్తాం. మళ్ళీ తిరిగి కూడా రావచ్చు మీరు కావాలంటే. ఈరోజు దీనివల్ల మీరు చూస్తే ప్రతి 1000 కిలోమీటర్లు ఈ సూపర్ సైకిల్, ఈ సైకిల్ వస్తే 37 టన్నులు